ఇంకా మస్తు ఉంటది మూవీ అయితే క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ అన్న ఎక్స్పెక్ట్ చేయరు అసలు ప్రభాస్ ఇదా ఈ క్యారెక్టర్ ప్రభాస్ అని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు చెప్తున్నా ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు మీరు అందరు ఏదో ప్రభాస్ కమల్ హాసన్ ని కొంచెం ఒక 10 minutes ఉంటాడు కానీ క్లైమాక్స్ మొత్తం కమల్ హాసన్ లాస్ట్ లో ఓవర్లాప్ చేసేస్తాడు అందరినీ ఇక ప్రభాస్ మొత్తం షాక్ అయిపోతారు ఫ్యాన్స్ లాస్ట్ ఎందుకంటే ఒక చైత్ర సృష్టించిందంటే ఒక రాజమౌళి ఒక తెలుగు సినిమా వరల్డ్ చూపించిందంటే పునాది వేసిన రాజమౌళి తర్వాత నాగేశ్వరి ప్రయత్నం చేసిండు సక్సెస్ అయింది ఎందుకంటే ఒక ఇన్స్పిరేషన్ ఒక రాజమౌళి ఎందుకంటే ఒక తెలుగు సినిమా యాక్టర్స్ ఒక హిందీ టాలీవుడ్ లో చూపిస్తున్నట్టే మాటలు కాదు ఒక వరల్డ్ లో చూపిస్తున్నట్టే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు సినిమా నీకు ఎక్కడ కూడా బోర్ లేదు ఫస్ట్ హాఫ్ అంతా సినిమా సూపర్ ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా ఇచ్చి పడేసిండు ప్రతి యాక్టర్స్ అమితాబ్ బచ్చన్ ఫైట్ కానీ ఇంటర్వెల్ తర్వాత ఫైట్ ఉంటే అమితాబ్ బచ్చన్ తోటి మన ప్రభాస్ తోటి ఫైట్స్ మాత్రం సూపర్ ఉన్నాయి అంటే ఏ సిచ్యువేషన్ నీకు బోర్ కొట్టది సూపర్ ఇలాంటి సినిమా మళ్ళీ తీయాలని మనసులో కోరుకున్నా బ్లాక్ బస్టర్ విజయ్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ప్రభాస్ అన్న కెరియర్ లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు అర్థం కాదు నాకు కూడా అర్థం కాలే నేను డిగ్రీ చేసిన ఫ్లాప్ అనట్లే సాఫ్ట్వేర్ లకు ఎక్కువ అర్థమవుతుంది నీ ఫ్లాప్ అనట్లే బాగలేదు అనట్లే కనిపిస్తుంది కానీ వినిపిస్తలే మరి ఎవరిది లోపం